సీమాంతర ఉగ్రవాదంపై ఇకపై ఉక్కుపాదం మోపనుంది భారత్. అంతేకాదు టెర్రరిస్టు దాడుల్ని యుద్ధచర్యగా పరిగణించనుంది. అంటే ఉగ్రవాదులకు శిక్షణలు ఇచ్చేవాళ్లు, ఆయుధాలు సమకూర్చే వాళ్లపై కఠిన చర్యలు తీసుకోనుంది. మాపై ఉగ్రదాడి చేస్తే మేం వాళ్లను అంతం చేస్తాం అంటోంది భారత్. ఉగ్రదాడుల్ని యుద్ధంగా ప్రకటిస్తామని స్పష్టం చేసింది. పాకిస్తాన్తో కొన్ని దశాబ్దాలుగా ఎదురవుతున్న పరిస్థితులు, పెహల్గాం ఉగ్రదాడి తదనంతర పరిణామాల దృష్ట్యా భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. భారత్తో యుద్ధం చేసి నెగ్గలేమనే విషయాన్ని పాకిస్తాన్ ఎప్పుడో గ్రహించింది. అందుకే ఉగ్రవాదులకు తమ గడ్డపై శిక్షణ ఇచ్చి సరిహద్దు దాటిస్తోంది. భారత్లోని తమ లక్ష్యాలపై దాడులకు ఉసిగొలుపుతోంది. ఇప్పటి వరకు ఉగ్రదాడుల్లో వేలాది మంది ఇండియన్స్ ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలనే నిర్ణయానికి వచ్చింది భారత్. ఇకపై మెతక వైఖరి ఉండబోదని తేల్చి చెప్పింది. ముంబైపై కసబ్ గ్యాంగ్ దాడి చేసిన భారత్ సంయమనం పాటించింది. దాడికి కుట్ర పాకిస్తాన్లో జరిగింది. ఉగ్రవాదులు కూడా అక్కడి వాళ్లే. కానీ ఆ దాడితో తమకు సంబంధం లేదంటూ ఒక్క మాటతో తప్పించుకుంది పాకిస్తాన్. పెహల్గాం దాడి విషయంలోనూ అదే జరిగింది. దాడిలో తమ ప్రమేయం లేదంటూ చేతులు దులిపేసుకుంది. కానీ ఇకపై పాకిస్తాన్ అలా తప్పించుకోలేదు. ఉగ్రదాడుల్ని యుద్ధంగా పరిగణిస్తుంది కనుక దానికి బాధ్యులపై వెంటనే ఆర్మీ దాడి చేసే వీలుంటుంది.